ముఖ్యమంత్రి వర్యులు రాబోతున్నారు. ఇన్ని దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలిపే భాగంగా అందరం కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే సబబుగా ఉంటుందన్న నా అభిప్రాయం. అందరూ ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో తమ తమ సీట్ల నుంచి లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం సమంజసమైన నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవిస్తే గట్టి చప్పట్లతో ఆబోధం చెందవలసిన కోరుతున్నాం. అదేవిధంగా మనకి మేజర్గా ఇందాకది కంటిన్యూ చేస్తే మనకిప్పుడు గురుతర బాధ్యత ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు, మనకు సంబంధించినటువంటి కెరీర్, ఇవన్నీ కూడా చూసుకున్నటువంటి ప్రభుత్వానికి ఉపాధ్యాయులుగా మనం ఇచ్చే కానుక పూర్తి స్థాయిలో మనం బడిబాట అనే కార్యక్రమంతో ముందుకెళ్ళి పిల్లలందరినీ కూడా జాయిన్ చేస్తున్నాము. దానిలో భాగంగా 100% అంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎగనిస్ట్ అని కాదు, మనం ప్రభుత్వ పాఠశాలని మళ్ళీ పునర్నిర్మించుకునే దశలో అంటే పూర్తి స్థాయిలో దాంట్లో సంఖ్య ఉండే విధంగా, మీకు తెలియంది కాదు, 0 పిల్లలను కూడా పిల్లలు లేకుండా బడులు క్లోజ్ అయినటువంటి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 10 సంఖ్యలోపు పిల్లలుండి 2-3 ఉపాధ్యాయులు ఉండేటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు రేషనలైజేషన్లో దాన్ని అంతా కూడా ప్రభుత్వం సవరించింది. ఇప్పుడు మన బాధ్యత పూర్తి స్థాయిలో గ్రామంలో కట్టుబాటు ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివిస్తాము అనేటటువంటి తీర్మానం చేసుకునే విధంగా మనం ఒక గురుతర బాధ్యతతోటి దాన్ని మనం కమిట్మెంట్ తోటి అందరూ పిల్లలు స్కూల్స్ విద్యార్థులందరూ కూడా మన బడికి వచ్చే విధంగా, మన ప్రభుత్వ బడి మళ్ళీ పునరుజ్జీవం అయ్యే విధంగా, కేవలం గదుల నిర్మాణం కాదు, దాంట్లో విద్యార్థులు వచ్చినట్లయితేనే పూర్తి స్థాయిలో మనకి ఈ విధమైనటువంటి పూర్తి ఒక నిర్మాణం అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ ప్రతి ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి అవసరం ఉందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచి కూడా వాళ్ళందరూ కూడా సభ్యులు కానీ ఇలా తర్వాత వచ్చినటువంటి బాడీ కానీ పూర్తిగా సహకరిస్తారు. కానీ మనం పూర్తి స్థాయిలో దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలని అక్కడ స్కూలు ఒక నిర్మాణం చేసుకొని దాన్ని ఒక కమిటీలాగా వేసుకొని ప్రతి టీచర్ కూడా దాని విధంగా ఏర్పాటు చేస్తే స్కూళ్ళల్లో పూర్తి 100% ఎన్రోల్మెంట్ ఉండే విధంగా ఉంటుంది. ఇంకో విషయం, మీకంటే మేధావులు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి టీచర్లు దాదాపు సివిల్ సర్వీసెస్లో పోటీ అయ్యే విధంగా, డిఎస్సి అంటే అతి కఠినమైనటువంటి పరీక్ష, దాంట్లో మీరు నిష్ణాతులై ఎంతో కష్టపడి దాంట్లో తెచ్చుకున్నటువంటి జాబు. సో మీకంటేటటువంటి మేధావులు, సబ్జెక్ట్లో నిష్ణాతులు ప్రైవేట్ స్కూల్లో ఉంటారా? మీరు ఒక్కసారి మీకు ఆత్మవిమర్శ చేసుకోండి. లేరు అంటే ఒక్కసారి చప్పట్లతో నాకు ఆమోదం తెలపండి. సో ఇంత పటిష్టమైనటువంటి ఉపాధ్యాయులు, ఇంత మేధావులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లలు ఎందుకు రారు అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనం ఆ కాన్ఫిడెన్స్ కల్పిస్తే డెఫినెట్గా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. ఇది అక్షర సత్యం. సో ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఆ పరంగా మీరు ఒక డెడికేషన్ తోటి, ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితోటి దీన్ని పూర్తి స్థాయిలో మనం ఒక నిబద్ధతతోటి మొత్తం మీరంతా కూడా టీచర్లు, హెడ్ మాస్టర్ సమక్షంలో కొత్తగా మీకు పదోన్నతి కూడా వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఒక వేడుకలాగా చేసుకొని మీరంతా కూర్చొని మనకున్న స్ట్రెంత్ ఎంత, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య, ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య, బయటికి ఎంతమంది పోతున్నారు, మన పాఠశాలకు ఎంతమంది వస్తున్నారు, మీకు తెలుసో తెలియదో ప్రభుత్వ పాఠశాలకు రావటం అనేది పేదరికానికి ఒక చిరునామాగా మారే పరిస్థితి రానున్నది. సో కొద్దిగా డబ్బున్నా డబ్బు లేకపోయినా కాయకష్టం చేసైనా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామనేటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారంటే మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి సమాలోచన చేసుకొని ఊర్లో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులంతా మన పాఠశాలకు వచ్చే విధంగా మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.